హలో, ఈరోజు మనం ప్రతి విఘ్నేశ్వరుని ఆలయంలో లా కాకుండా ఈ టెంపుల్లో కొంచెం భిన్నంగా ఆ విఘ్నేశ్వరుని కోరికలైతే కోరుకోవచ్చు. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బెక్కవోలు అనే గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయంలో మన మనసులోని కోరికలను ఆ వినాయకుని చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేదు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను ఆ విఘ్నేశ్వరుడు వెంటనే తీరుస్తాడంట. ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయంటే వెంటనే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈ టెంపుల్లోని విఘ్నేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం. అంతేకాకుండా ఇక్కడ విఘ్నేశ్వర స్వామి అంచెలంచెలుగా కొంచెం ఎదగడం మనకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు ఈ రోజు అని కాదు, ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ టెంపుల్ని ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. మీరు ఇదివరకు ఇక్కడికి వచ్చుంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ టెంపుల్లో టైమింగ్స్ అయితే ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 గంటల నుండి 8 వరకు అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి దగ్గరలోనే శ్రీ గులింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకోండి. ఆ టెంపుల్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విఘ్నాలకు అధిపతిగా అగ్ర పూజలు అందుకునే గణేశుని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే మనకు తెలిసిన విషయమే. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 840లో చాళుక్యులు నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో ఒక భక్తునికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయాన్ని చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు. అలాగే ఇక్కడే ఉన్న నందీశ్వరుణ్ణి, భూలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు. ఈ ఆలయానికి రావడానికి రాజమండ్రి నుంచి అయితే 42 కిలోమీటర్లు పడుతుంది. అదే రావులపల్లి నుంచి అయితే 23 కిలోమీటర్లు పడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఆలయంలోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుని చెబితే ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ భక్తుల మాటలు అయితే మనం వింటాం. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్కి మీరు ఇంతకు ముందే వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఓం గణపతాయ నమః. బెక్కవోలులోనే ఉండే మరొక పుణ్యక్షేత్రం శ్రీ గులింగేశ్వర స్వామి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాముఖ్యత గురించి మరియు చరిత్ర నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్.